నమస్తే అండి. నా పేరు డాక్టర్ సంధ్య. మనం నిన్న వీడియోలో డయాబెటిక్ పీపుల్‌లో వస్తున్న కామన్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి? ఏ విధంగా వాడాలి? అలాగే ఎటువంటి డైట్ మనం పాటించాలనేది తెలుసుకుందాం. ముందుగా పర్టిక్యులర్‌గా మేల్స్‌కొచ్చేసి మనకి ప్రీ ఎజాక్యులేషన్ ఇష్యూ ఉంటుందండి. సో, దానికి తగ్గ రెమెడీ ఏంటంటే ఎబ్రోమా క్యూ. ఇది డైలీ ఒక 5 డ్రాప్స్ 10 ఎంఎల్ ఆఫ్ వాటర్‌లో మనం కన్సిస్టెంట్‌గా ఒక 3-4 మంత్స్ రెగ్యులర్‌గా వాడుకుంటే ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. అలాగే ఎరెక్షన్ డిస్‌ఫంక్షన్ ఉన్నప్పుడు ఏంటంటే సెఫిలాండ్రా క్యూ, జిమ్లిమా అండ్ యురేనియం నైట్రికమ్ అనేది రెగ్యులర్ ఇంటేక్‌లో ఈ 3, 5 చుక్కలు కలిపి ఒక 3 మంత్స్, 4 మంత్స్ తీసుకుంటే ఎరెక్షన్ ప్రాబ్లమ్ అనేది తగ్గుతుంది. అండ్ అదే విధంగా చాలా మంది లాస్ ఆఫ్ లిబిడో మనకి చాలా తక్కువ కోరికలతోటి ఉంటారు. సో, అటువంటి వారికి ఏంటంటే డామియానా క్యూ అనేది ఎంతో హెల్ప్ అవుతుంది. ఇవేది కూడా మనకంటే ఓవర్ నైట్ అనేది కాదు. ఓవర్ నైట్ కాకుండా మనం ప్రతిరోజు ఒక 3-4 మంత్స్ రెగ్యులర్‌గా మెడిసిన్ తీసుకుంటే చాలా వరకి మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మనకి తగ్గుతాయి. అలాగే మనకి ఆహ్, హెల్త్ ఇష్యూస్ ఏంటంటే ఈ జనరల్ హెల్త్ అనేది ఎప్పుడైతే బావుంటుందో మీ సెక్షువల్ హెల్త్ కూడా అప్పుడు చాలా బెటర్‌గా ఉంటుంది. వీటితో పాటు మనం డైట్ కూడా చక్కగా మేనేజ్ చేసుకుంటే చాలా వరకి మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్‌లో ఉంటాయి. అదే విధంగా పర్టిక్యులర్‌గా మనకి ఫీమేల్స్‌కొచ్చేటప్పటికి వారు తీసుకోవాల్సిన మెడిసిన్ మనకి డ్రైనెస్ కానివ్వండి, లేకపోతే లాస్ ఆఫ్ లిబిడో కానివ్వండి, ఇంకెటువంటి హెల్త్ ఇష్యూస్ మనకి సెక్షువల్ రిలేటెడ్‌గా ఉన్నా ఏంటంటే, మనకి తీసుకోవాల్సిన డ్రగ్ సెపియా 200 అండ్ నాట్రమోర్ 6X. నట్రమోర్ 6X ఒక 4 టాబ్లెట్స్ ఆహ్, డైలీ తీసుకోవడం. అండ్ సెపియా 200 ఏంటంటే 5 పిల్స్ ఎవ్రీడే మనకి మార్నింగ్ అండ్ నైట్ తీసుకుంటా ఉంటే చాలా వరకి మనకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ పర్టిక్యులర్‌గా ఫీమేల్స్‌కి కంట్రోల్‌గా ఉంటాయి. అండ్ ఈవెన్ దో వెజైనల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కోరిక తక్కువగా ఉన్నా, నచ్చకపోతున్నా, లేకపోతే డ్రైనెస్ ఆఫ్ వెజైనా ఉన్నా, ఏది ఉన్నా సరే మనకి ఈ 2 మెడిసిన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అండ్ పర్టిక్యులర్‌గా మీరు ఫీమేల్స్ అయ్యుండి మనకి అసలు ఇట్లా ఉంటేనే బెటర్ ఒకసారి ఐరన్ అనేది చెక్ చేయించుకోండి. డయాబెటిస్‌లో ఏంటంటే మనకి ఐరన్ కానీ, కాల్షియం కానీ ఇటువంటివి అబ్జార్ప్షన్ అనేది తక్కువగా ఉంటాయి. ఒకసారి చెక్ చేయించుకోండి. అదే విధంగా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా హెచ్‌బీఏవన్సీ మనకి దాదాపు 6 అంతకన్నా పెరగకుండా మనం చూసుకోవడం ఒకటి. అండ్ మోరోవర్ చక్కగా మంచి డైట్, హెల్తీ డైట్ అనేది తీసుకోవడం. థైరాయిడ్ ఇన్ కేస్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ లాంటివి ఉంటే థైరాయిడ్ అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుంటా ఉండండి. అండ్ మేల్స్ అండ్ ఫీమేల్ ఇద్దరికీ కూడా డయాబెటీస్ ఉన్నప్పుడు డైట్ మనకి ఎలా హెల్ప్ చేస్తుందంటే మనకి డైట్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ఓవర్ ప్రోటీన్స్ అనేవి ఎప్పుడు ఎక్కువ తీసుకోకూడదు. మనకేంటంటే మీరు తీసుకునే ఆహారం బట్టి మనకి ఆల్రెడీ డయాబెటిక్‌కి మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. సో, మనకేంటంటే ఎక్కువ ఆయిలీ ఫుడ్స్ కానీ, స్పైసీ ఫుడ్స్ కానీ ఇవి తీసుకోవడం వల్ల ఆ టాబ్లెట్స్ మెటబాలిజం అనేది డిస్టర్బ్ అవ్వడమే కాక, మీకు ఎసిడిటీ అనేది డెవలప్ అవ్వడం, లేకపోతే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా వెళ్తాయి. అండ్ అదే విధంగా మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ స్క్లిరోసిస్ అనేది ఏర్పడతా ఉంటుంది. నిన్న మాట్లాడుకున్నట్టు. దానివల్ల ఏంటంటే మనకి ఇంకా ఈ సర్క్యులేషన్ అనేది ఫ్రీ సర్క్యులేషన్ ఉండదు. సో, మన ఫుడ్స్ అనేది ఏంటంటే ఎప్పుడైనా బ్యాలెన్స్‌డ్ డైట్ తీసుకోవాలి. అంటే ఇది అవాయిడ్ చేయాలా, అది అవాయిడ్ చేయాలని కాదు. అన్నీ తీసుకోవాలి. బట్ వితిన్ ద లిమిట్స్ అండ్ 2½ అవర్స్ టు 3 అవర్స్‌కి ఏదో ఒక ఫుడ్ తీసుకుంటా ఉండొచ్చు. సో దట్ డయాబెటిక్ కంట్రోల్‌గా ఉంటుంది. ఈవెన్ మీరు డయాబెటిక్‌ని కంట్రోల్‌లో ఉంచుకొని చక్కగా హోమియో మెడిసిన్స్ వాడుకుంటూ అండ్ రెగ్యులర్ వాకింగ్, ఎక్సర్‌సైజెస్ అవి చేస్తూ ఉంటే చాలా వరకి మీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి కంట్రోల్‌కి వస్తాయి. అండ్ ఎప్పుడైనా మనకి సెక్షువల్ ఇష్యూస్ అనేది ఒక 45-60 ఏజ్ గ్రూప్ మధ్య వచ్చే ఒక కామన్ ప్రాబ్లమ్స్. సో, వీటేంటంటే స్ట్రెస్ అవుట్ అవ్వకుండా మనం రూట్ కాజ్ అనేది తెలుసుకొని దానికి మనం జాగ్రత్త పడేలాగా పార్ట్నర్స్ అనేవాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ అదే విధంగా హోమియోపతి మెడిసిన్స్ ఏంటంటే మీకు కంప్లీట్‌గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అన్నిటికిని కూడా క్లియర్ చేస్తాయి. అండ్ ఇంకా మీకేమైనా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే ఒకసారి నాకు కామెంట్‌లో తెలియజేయండి. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.